మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. నా పేరు ఓంకార్. ఈరోజు మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతో పాటు సుంకేట మహేష్ గారు ఉన్నారు. వారితో మనం బీఆర్ఎస్ గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఇప్పుడే ఈడీ నోటీసులు అరెస్ట్ చేయడానికి ఇచ్చినారు. మరి దీన్ని ఎలా సమర్థిస్తున్నారు సార్ మీరు? మీ మాటలు చెప్పండి. చట్టం ఎప్పుడు కూడా ఎవరికి చుట్టం కాదని చెప్పి మరోసారి నిరూపించారు. చట్టం ఎప్పుడైనా సరే ఎవరి పని వారు ఖచ్చితంగా వాళ్ళు నిర్వర్తించారు. దేశంలో రాజధాని అయినటువంటి ఈడీ ఇప్పుడు కవిత లిక్కర్ స్కీమ్ సంబంధించిన దాంట్లో అరెస్ట్ చేయడానికి సిద్ధమై ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ సమయంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఖచ్చితంగా అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈడీ సంబంధించిన నోటీసులు అందజేసి అరెస్ట్ చేసి రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవడాన్ని నిజంగా అసలు చట్టాన్ని మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. ప్రజలుగా అంటే ఒక పొలిటికల్ లీడర్గా ఖచ్చితంగా మేము ఈరోజు దీన్ని ఖచ్చితంగా మేము అందరం కూడా అంటే మంచి పరిణామం అని చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇలాంటి దాని ద్వారా రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలాంటి అరాచకాలకు అవినీతికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది. వారికి సంబంధించినటువంటి వాటందరినీ కూడా ఖచ్చితంగా ఏదైతే లోపాలని వాటన్ని కూడా బయట తీసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి నిజంగా ఈరోజు వారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళకి. అదేవిధంగా సార్ 2023 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా సార్, అప్పుడు అరెస్ట్ చేయండి, ఇప్పుడే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడానికి కారణాలు ఎందుకంటే బీజేపీ స్టంటా మరి ఇలాంటి విషయాలు మరి అంటే రాజకీయంగా ఎవరి కోణం వాళ్ళది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది పరిస్థితులు అనుకూలంగా ఖచ్చితంగా ఈడీ దానికి సంబంధించినటువంటి అనేక కఠిన నిబంధనలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఆ నిబంధనలన్నింటినీ కూడా ఖచ్చితంగా తీసుకొని వాళ్ళ ముందుకొచ్చి ఈడీ ఆ నోటీసులు అందజేసి వెంటనే అరెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. మీరు చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళన్నీ కూడా అవినీతి అక్రమాలకు కుంభకోణాలకు పాల్పడినటువంటి విషయం, పాలమ్మినం పూలమ్మినం అని చెప్పి అనేక కోట్లను దండించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈడీ ఈ రోజు సమాధానం చెప్పే విధంగా తయారైంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి కూడా మేము చెప్తున్నాం, ఇలాంటి వారే కాదు కవిత ఎమ్మెల్సీ కవితను వెంటనే బర్తరఫ్ చేపించి వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కుంభకోణం చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మేము. సార్ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్య మహిళా నాయకులైనటువంటి ఎమ్మెల్సీ కవిత, ఈమెను ఈ టైంలోనూ అరెస్ట్ చేయడానికి గల ఎలా సమర్థిస్తున్నారు సార్ మీరు? చట్టం ఒకటే చూస్తుంది, ఎవరైనా సరే మహిళ అయినా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే చట్టం కింద ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అన్యాయం చేసి అక్రమాలు చేసి మేము దులుపుకుంటాం, మా చేతిలో రాజ్యం ఉంది కదా, మా నాన్నగారు సీఎం కదా, మా అన్న మంత్రి కదా, మా బావ మంత్రి కదా అని చెప్పి మేము మా ఇష్టం వచ్చిన రాజ్యం వెళ్తామని అంటే మాత్రం సాధ్యం పడదు. అమ్మా మీరు ఎవరైనా సరే మహిళగా మీకు ఉన్నటువంటి స్థానాలన్నీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఖచ్చితంగా భద్రత ఉన్నది. దానికి విలువనిస్తూ గౌరవిస్తూ మీరు కూడా అరెస్ట్ చేసినటువంటి వారిని ఎలాంటి సంఘటన జరగకుండా ఖచ్చితంగా మీరు న్యాయబద్ధంగా మీరు అరెస్ట్ అయ్యి రేపు భవిష్యత్తులో జరగబడినటువంటి ఈడీ సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు వివరణ ఇస్తేనే బాగుంటుందని చెప్పి కూడా సమాధానం తెలియజేస్తా ఉన్నామన్నా. సార్ అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, బీజేపీ ప్రభుత్వము ఈ కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ కి ఏమైనా గట్టి దెబ్బ తగిలే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో కాదు, అసలు వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అనేటువంటి పూర్తి కనుమరుగైనటువంటి విషయం మనకు కనబడతా ఉంది. దాని లోపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకొస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి వివరం అంతా కూడా బయటకు వస్తుంది, ఒక్కొక్కటిగా ఖచ్చితంగా వస్తున్నది. ఇవాళకి మధ్యాహ్న సమయంలో కూడా మల్లారెడ్డి సంబంధించినటువంటి ఆస్తులపై సంబంధించినటువంటి కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఈడీ నోటీస్ వచ్చి కవితను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం డోకా ఉండదు. 100% వాళ్ళకి ఎలాంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి కుంభకోణంలో అవినీతి ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ లిక్కర్ స్కీము మరీ దారుణం ఏంటంటే అసలు ఒక్క లైసెన్స్ తీసుకొని 20-30 షాపులకు లైసెన్స్ ఇచ్చి నడిపించడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అంటే రాజ్యం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఎట్లా చేస్తామని చెప్పినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య అవుతుందో దాన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. 100% వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ విలువైన సమాచారం మాకు అందించినందుకు సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.